చెన్నూరులో బాల్కసుమన్ అధికారం పోయిన అక్కస్తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని దూషిస్తూ మాట్లాడారని మల్యాల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నేరెళ్ల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం బాల్కసుమన్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి మాట్లాడారు. మార్చుకోకపోతే నాలుక కోస్తామని మల్యాల మండల యువజన కాంగ్రెస్ తరఫున హెచ్చరిస్తున్నామని అన్నారు. దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆనంద్ రెడ్డి, మాజీ జెడ్పీటీ సభ్యులు తారం ఆదిరెడ్డి, బత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రకాష్ రెడ్డి, సింగరం తిరుపతి, దిండు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. జరిగిన మీటింగ్ లో ఒళ్ళు బలిసి ఓడిపోయిన ఎమ్మెల్యే బాల్కసుమన్ అతిగా వాళ్ళు ఇంకా అధికారంలోనే ఉన్నామని భ్రమపడుకుంటూ మా అధ్యక్షుడు గౌరవ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిపై పిచ్చి పిచ్చి కూతలు కూసినందుకు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. ప్రజలు వాళ్ళకి గుణపాఠం చెప్పిర్రు. ఇన్ని రోజులు వాళ్ళదే రాజాధికారం అనుకొని దొరల పాలనకు వాళ్ళు గులాంగిరి చేసిర్రు. ఇప్పుడు ప్రజాపాలన వచ్చింది. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు. మల్యాల మండల యూత్ కాంగ్రెస్ తరఫున ఈరోజు వాళ్ళ దిష్టిబొమ్మను దహనం చేసినాం. ఇదే విధంగా మరోసారి రిపీట్ అయితే మాత్రం బాల్కసుమన్కి నాలుక కోసి ఇంకొకసారి జనాల్లో తిరగకుండా చేస్తామని యూత్ కాంగ్రెస్ తరఫున హెచ్చరిస్తున్నాం. మొన్న పెట్టినటువంటి మన అది ఆదిలాబాద్లో మాట్లాడి బాల్కసుమన్ గారు ఏం మాట్లాడినా స్థాయి మించి మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక దుష్పాచారం మాట్లాడుకుంటూ చెప్పు తీసుకున్న ఎంత సిగ్గుచేటు. రెడ్డిలకు పార్టీలకు అతీతంగా ఉన్న వ్యక్తిని వారు ఎట్లాంటి మాటలు మాట్లాడే ఇంకా ఆ పాండి సుమన్ ఇంకా బల్బు బాగున్నది. ఏమన్నా ఇట్లాంటి మళ్ళీ తీసుకుంటే ఆయన తగిన గుణపాఠం చెప్తా అని ఈ మనందరి ముంగట హెచ్చరిస్తున్నాం.